హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. ఈ రోజు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలయ్యాయని చెప్పాలి. ముందుగా అసెంబ్లీలో జాతీయ గీతం జనగణమనతో మొదలైంది. తర్వాత సభాపతి ప్రసంగిస్తూ పూర్తిగా కూడా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా పూర్తిగా ఇటు అధికార పక్షం కానివ్వండి ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి తాజా రాజకీయ అంశాలను అయితే ప్రస్తావించారు. ఇక ఇనాగ్రేషన్ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విషయం మొత్తం చుట్టూ కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే తిరిగాయని చెప్పుకోవాలి. ఇటు ప్రతిపక్షాలు కానివ్వండి ఇటు అధికార పక్షం కానివ్వండి ఇతర పక్షాలు ఉన్నాయా అవి కూడా పూర్తిగా తెలంగాణ తల్లి విగ్రహం గురించి హాట్ టాప్ గా నడిచింది. మరైతే మంత్రులు ఉన్నారో వారికి ప్రోటోకాల్ విషయంలో కూడా కొంత చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉందనే చెప్పాలి. ఇక ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి పాలన విషయంలో చేసిన పొరపాట్ల విషయంలో కూడా పూర్తిగా తెలియజేస్తూ తెలంగాణ సాధించుకున్న విధానంకి సంబంధించి కూడా ఎంత బలిదానాలు జరిగాయి, ఎంత కొట్లాడితే ఎన్ని ఇబ్బందులు పడితే ప్రజలు తెలంగాణను సాధించుకున్నాం, బంగారు తెలంగాణగా రూపొందించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం అత్యధికమైన హంగులతో ముత్యాల దండలతో బంగారు ఆభరణాలతో ఉండడం కాదు, అది కేవలం బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీకి అనుగుణంగా రూపొందించారు అని చెప్పేసి కూడా విమర్శించిన పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు మాతో కలిసి రండి, మేము అందరినీ కూడా సమీకరించుకొని రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కూడా వారికి సంబంధించిన అనుభవాన్ని కానివ్వండి తెలంగాణ తల్లి రూపకల్పనలో ఇటు కవులు ఇటు నాయకులు మరోవైపు చరిత్రకారులు అందరి అంశాలను క్రోడీకరించుకొని అందరి అభిప్రాయాల మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని కూడా ఆయన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో తెలంగాణ తల్లి విగ్రహంలో గతంలో హంగులతో విగ్రహ రూపంలో ఉండడం కాదు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఇంట్లో కన్న తల్లి ఎలా ఉంటుందో లేవగానే కన్న తల్లి ముఖాన్ని ఎలా చూసుకుంటామో అంత ప్రేమగా మేము సాదా సీదాగా తెలంగాణ తల్లి పచ్చగా కలకల్లాడుతూ తెలంగాణ బిడ్డలను ఆశీర్వదించేగా ఒక సాధారణమైనటువంటి తల్లిలా మేము రూపొందించాము. ఇవన్నీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల వైభవాలను దృష్టిలో ఉంచుకునే మేము హంగులకి పోకుండా తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఎలా ఉండేదో అలానే మేము రూపొందించాము. ఇదంతా కూడా సమిష్టి కృషి. కేవలం ప్రతిపక్షాలు తెలంగాణ తల్లి మీద రాజకీయం చేయడం తగదు. అందుకనే ఈరోజు అసెంబ్లీలో ప్రత్యేకంగా కూడా తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్ విషయంలో కూడా ఆవిష్కరణకు సంబంధించి కూడా ఈ అంశాన్ని గురించే మాట్లాడడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితులున్నాయి. కేసీఆర్ ఇటు అసెంబ్లీకి రాని సమక్షంలో మరి ఆయన గతంలోనే ఇది ఒక కాంట్రవర్సీగా నడిచింది. ఇటు సోషల్ మీడియా కానివ్వండి అటు ప్రతిపక్ష అధికార నాయకులు కానివ్వండి పూర్తిగా విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన గడిలో 10 ఏళ్ళు పరిపాలన సాగించారు, ప్రజలకు ఆయన చేసిందేమీ లేదు. బంగారు తెలంగాణ ఉన్నగా మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా తయారైంది. బీఆర్ఎస్ పాలన అలా సాగించింది. గడిల పాలనలో ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చారే తప్ప ప్రజలు అభివృద్ధి చెందింది లేదు. తెలంగాణలో అభివృద్ధి సాధించాలి అంటే గత 50 ఏళ్లలో కానివ్వండి ఉన్న 1 ఇయర్లో కానివ్వండి కేవలం కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి సాధించింది. ఖచ్చితంగా అభివృద్ధి ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాతో కలిసి రండి అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా వాదించిన పరిస్థితులు ఉన్నాయి. ఇక తెలంగాణ విగ్రహానికి సంబంధించి కూడా ఏదైతే విపక్షాలు ఉన్నాయో కూనంనేని సాంబశివరావు లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ కి సంబంధించి కూడా ఇనాగ్రేషన్ లో మమ్మల్ని ఆహ్వానించలేదు. అసలు తెలంగాణ తల్లి ఎలా రూపుదిద్దుకోవాలి, ఎలా ఉండాలి, సాంప్రదాయాలను క్రోడీకరించుకొని ఆమెను రూపొందించడంలో ఎవరిని అడిగారు, ఎవరిని సలహా తీసుకున్నారు, ఒక మంత్రులుగా మమ్మల్ని పిలిచారా, మా దగ్గరికి వచ్చారా, మమ్మల్ని ఆహ్వానించారా, ఎవరిని అడిగి రూపొందించారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా గడిల పాలనలో తమకి నచ్చినట్టుగా కూడా రూపొందించుకున్నారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అందరినీ అడిగి మమ్మల్ని కూడా పిలిచారు, ఎలా ఉంటే బాగుంటుంది, తెలంగాణ తల్లిని ఎలా రూపుదిద్దుకోవాలి అని చెప్పేసి సొంత నిర్ణయాలుగా కాకుండా ప్రజా నిర్ణయాలుగా కూడా ఈరోజు ఆ విగ్రహాన్ని అయితే రూపొందించారు. ఇది అందరి సమిష్టి కృషి, అందరూ దీనికి ఆహ్వానితులే, అందరూ అభిప్రాయం మీద ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నచ్చకపోతే అది వారికి తప్పని, ఖచ్చితంగా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. గతంలో ఆహ్వానించినటువంటి నాయకులు ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా అనిపిస్తుందని చెప్పేసి కూడా కొంత చర్చ జరిగిన అంశం ఉంది. ఇక బీజేపీ నాయకులు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రూపుదిద్దుకుంటారా అని చెప్పేసి ప్రశ్నించిన నేపథ్యం ఇక ప్రోటోకాల్ విషయంలో కూడా కొంత చర్చ నడిచింది. రామచంద్రారెడ్డి కూడా మాట్లాడుతూ పూర్తిగా కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఇటు అధికార పార్టీకి సంబంధించిన అంశాలను కూడా ఆయన రేవనెత్తారు. అభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేసుకునే నేపథ్యంలో మరి ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ ఎలా నడుస్తాయి, వైఖరి ఎలా ఉండబోతుంది అనే అంశాలను కూడా పూర్తిగా కొంత సస్పెన్స్ కు దారితీసిన పరిస్థితుల్లో ఇవాళ ఇనాగ్రేషన్ కి సంబంధించి కూడా పూర్తిగా ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా
ఇక దీనికి సంబంధించి కూడా కేసీఆర్ కూడా అసెంబ్లీకి మొదటి రోజే డుమ్మా కొట్టడం, మరి ఆయన వస్తారా రారా అనే అంశం మీద అయితే క్లారిటీ లేని నేపథ్యంలో తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్ విషయం చుట్టే కూడా మొత్తం నడిచిందనే చెప్పుకోవాలి. ఇక ఏదైతే ఇవాళ సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఇటు ఇనాగ్రేషన్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు హడావిడిలో ఉన్న నేపథ్యంలో 16వ తారీఖు వరకు వాయిదా వేయాలి అన్నట్టుగా కూడా ఇక్కడ తీర్మానం జరిగిన నేపథ్యంలో ఇక ఈ రోజు మొదలైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు కాస్త ముగింపు పలికి మళ్ళీ 16వ తారీఖు నుంచి కూడా యథావిధిగా నడిపిస్తాము అని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా అసెంబ్లీ సమావేశాల్లో నడిచినటువంటి వాడివేడి చర్చలను బట్టి చూస్తే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అటు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇటు పాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి పూర్తిగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయేమో భవిష్యత్తు రాజకీయాలు. ఇక ప్రభుత్వ అధికారులకు సంబంధించి కానివ్వండి, ఇటు ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన కానివ్వండి, లగచర్ల ఇష్యూ కానివ్వండి, మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పొరపాట్లు ఏమైనా కాళేశ్వరం విషయం కానీ, ఇక దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్, మద్యపానం గురించి దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కవిత లిక్కర్ స్కామ్ కు కూడా చర్చ నడిచే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో కూడా అదానీ విషయం కానివ్వండి, ఏవైతే కుంభకోణాలు జరుగుతున్నాయో రాష్ట్రం మొత్తం కుంభకోణాల తిప్పగా మారిపోయింది గత ప్రభుత్వ హయాంలో, ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉన్నాయి. మరి కొత్త పథకాలకు సంబంధించి ప్రజాక్షేమాన్ని కాంక్షించే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని కొత్త అంశాలను బిల్లు రూపంలో కూడా ప్రవేశపెట్టనుందా, మరి ఎలాంటి అంశాలను అసెంబ్లీలో తీర్మానిస్తారు, ఎలాంటి అంశాలపై అయితే చర్చలు జరుగుతున్నాయి అనేది కూడా మరి కొంత సస్పెన్స్ లో ఉందనే చెప్పాలి. ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ, ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ ఎక్కడా తగ్గే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఒక్కొక్కరు కూడా తమ వాదన ఎలా ఉన్నప్పటికీ కూడా వాదించే పరిస్థితులే కనపడుతున్నాయి. ఎక్కడా కూడా మేము తగ్గ ప్రతిపక్షాలుగా కానివ్వండి, ఇటు అధికార పక్షంగా కానివ్వండి మేము ఖచ్చితంగా పోరాడతాము అని చెప్పేసి కూడా వారు తెలియజేస్తున్న పరిస్థితుల్లో రానటువంటి కేసీఆర్ మరి 16వ తారీఖు ఖచ్చితంగా వస్తారా లేదా, అసలు రారా అనే అంశాల మీద అయితే ఒక క్లారిటీ లేని అంశంగా మర్చిపోయింది. ఇది రాష్ట్రంలో ఇదే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది. మరి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, ఇటు ప్రజా పాలనలో కానివ్వండి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఫామ్ హౌస్లో కూడా ఏవైతే సమావేశాలు నిర్వహిస్తున్నారో తప్ప ఆయన ప్రజల్లోకి అసలు రావడం లేదు అనేటువంటి అంశాలు అయితే సమాజంలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా ఇవి వైరల్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి ఇక జరగబోయేటువంటి రాజకీయ అంశాలు ఎటువైపు దారితీస్తాయి. మరి ఉత్కంఠనైతే నెలకొంది. అభివృద్ధి వైపు ప్రయాణం చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు మరి ఎదురీది పోట్లాడతాయా లేదా విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయా, అభివృద్ధిలో భాగం అవుతాయా, మరి బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ బీఆర్ఎస్ ఎలా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది, స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి, వీటిలో రిజర్వేషన్కి సంబంధించి కూడా కులగణలకు సంబంధించి కూడా ఇటు ఫ్రీ బస్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల విషయంలో కానివ్వండి, ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి ప్రతిపక్షాలు ఎలా కొట్లాడతాయి, అధికార పక్షం వీటిని ఎలా తీసుకొని ముందుకు వెళ్తుంది, ప్రజాపాలన ప్రజారంజకంగా సాగించడంలో ఎవరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు, కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక రాజకీయాల్లో ఒక ప్రకంపమే సృష్టించే అవకాశం ఉందనే చెప్పాలి. సో వాడివేడిగా సాగేటువంటి ఈ రాజకీయాల మీద మరి ఎవరు ఎలా స్పందిస్తారు, ఎవరి స్పందన ఎలా ఉంటుంది, ప్రజలకే కానివ్వండి, ఇటు అధికారులకే కానివ్వండి, ఇటు నాయకులుగా కానీ ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా కూడా మరి తదుపరి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా చూడాలని చెప్పేసి ఇటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులునే. ఇక కేసీఆర్ చుట్టే కూడా ప్రజల చూపు కూడా ఉంది. మరి ఆయన బయటకు వస్తారా లేదా అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇవాళ జరిగినటువంటి తెలంగాణ తల్లి ఆవిష్కరణ కొద్ది సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ఇప్పటికే వాటి మీద వాడివేడిగా చర్చలు జరిపారు. ఖచ్చితంగా తెలంగాణ తల్లి అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రూపొందించిందో అలా అదే విధంగా ఉండాలి, ఖచ్చితంగా మార్చే ప్రసక్తే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే పాలిస్తారు, ప్రజలే రాజులు రాజులు అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్మోహమాటంగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పాలన ప్రజలు కోరుకున్నట్టుగానే జరుగుతుందని కూడా ఆయన వాదించిన పరిస్థితులు ఉన్నాయి. సో అదే విధంగా ముందుకెళ్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా కార్యాచరణ కూడా అలాగే ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఇటు బట్టి విక్రమార్క కానివ్వండి, కోమటిరెడ్డి కానివ్వండి, సుధీర్ రెడ్డి కానివ్వండి, ఆ సీతక్క కూడా ప్రశ్నించారు. దేశంలో నెలకొన్నటువంటి అనేక పరిస్థితుల విషయంలో కూడా తదుపరి మేము అన్ని కూడా విషయాలను కూడా చర్చిస్తాము,
తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, మంచి సంబంధాలతో తెలంగాణని అభివృద్ధి చెందిందాలంటే ఖచ్చితంగా కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, ఇటు అనేక అంశాలలో కూడా మేము చర్చిస్తాము అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చెందించడంలో పచ్చగా కలకల్లాడించడంలో తెలంగాణ రాష్ట్ర అప్పులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చడంలో కూడా పూర్తిగా ప్రతిపక్షాలు అధికార పక్షానికి సహకరించాలి. ఇంట్లో కూర్చుంటే పనులు కావు, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి రావాలి. ప్రభుత్వాలు ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలైనా తప్పులైనా ఏవైనా సరే ఎత్తు చూపితేనే మేము ఇంకా అవి ప్రోత్సాహాలుగా తీసుకుని ప్రజారంజక పాలన సాగిస్తాము. అంతేకాని ఇంట్లో కూర్చొని విమర్శిస్తే ప్రజాపాలన సాగించడం కష్టం అవుతుంది. మేము చేసిందే పరిపాలన అన్నట్టుగా కూడా గర్వం పెరిగిపోతుంది. ఖచ్చితంగా అధికార పక్షానికి గర్వం తగ్గాలి. గర్వం ఉండకుండా ప్రజాపాలన చేయాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల పాత్ర ముఖ్యమని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అదైన శైలిలో చెప్పినట్టుగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మండలిలో కూడా సమావేశాలు జరిగాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉందో దానికి తెలంగాణ తల్లిగా పేరు మార్చాలని చెప్పేసి ఒక విజ్ఞప్తులు కూడా వచ్చిన నేపథ్యంలో అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇక పేర్లు మార్చుతారా లేకపోతే అవే విధంగా కొనసాగుతాయా? తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఉద్యమ స్ఫూర్తి నింపుకొని తెలంగాణ విప్లవాలు, వైభవాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించడంలో తెలంగాణ మరి ఎట్లా ముందుకు పోతుంది? తెలంగాణలో ఉన్నటువంటి అనేక అంశాలను ప్రస్తుత రాజకీయ పోకడలకు సంబంధించి కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలలో ఎలా ముందుకు వెళ్తారు? ప్రజలను అభివృద్ధి చేయడంలో ఇటు మహిళల సాధికారత విషయంలో కానివ్వండి, స్థానికంగా జరిగే రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఇటు కులగణనకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ప్రతి అంశాన్ని కూడా కులంకషంగా పరిశీలించి పునరాలోచన చేసి ఇటు ప్రతిపక్షాన్ని కానివ్వండి, అధికార పక్షంతో ఖచ్చితంగా కలివిడిగా కలిసిపోయి తమదైన శైలిలో నిర్ణయాలు తీసుకొని సలహాలు అందిస్తే ఖచ్చితంగా ప్రజాపాలన సాగించవచ్చు. అనుకున్నట్టుగానే మరో 5 ఏళ్లలో కూడా ఖచ్చితంగా బంగారు తెలంగాణను సాధించవచ్చు. అప్పుల తెలంగాణ కాస్త అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు అప్పులు ఇచ్చే తెలంగాణగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి మరి తర్వాత తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్ తర్వాత జరిగే రాజకీయ అంశాలు ఎలా ఉండబోతున్నాయి? ఇవి చర్చకు దారితీస్తాయా? లేదా 16వ తారీఖు అసెంబ్లీ మొదలైనప్పుడు వాడివేడి చర్చలు ఎలా ఉంటాయి? ఏ అంశాల మీద ప్రధానంగా స్పందిస్తారు? ఏ అంశాలను ముందుకు తీసుకెళ్తారు? రగులుతున్న రాజకీయ చదరంగంలో ఎలా పాములు కదుపుతారు? ఎవరు పైచేయిగా ఉంటుంది? అధికార పక్షం ప్రతిపక్షాలను సమాధానం గట్టిగా ఇస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనను ఎత్తి చూపే విధంగా మాజీ మంత్రి కేసీఆర్ బయటకు వస్తారా? ఖచ్చితంగా సమావేశాల్లో పాల్గొని ప్రజల అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తారా? బీఆర్ఎస్ పార్టీ తర్వాతి పోకడ ఎలా ఉంటుంది? వారు నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుంది? దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు అయితే ముడిపడి ఉన్నాయనే చెప్పాలి. ఇక రాబోయే కాలంలో అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడి వేడిగా ఉంటాయో ఇప్పుడున్న పరిస్థితులను బట్టే చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అనేక అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో జనాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రభంజనమే సృష్టించబోతుంది ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. శీతాకాలం ఏదైతే ఉందో అసెంబ్లీ సమావేశాల వల్ల ఒక్కసారిగా వేడి వాతావరణం అయితే రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనేక మంది చెప్తున్న పరిస్థితులు. సో చూద్దాం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి అంశాలు ఎటువైపు దారితీస్తాయి? ప్రజా పాలనలో కాంగ్రెస్ని ముందుకు సాగనిస్తారా లేదా ఎదురెళ్ళి విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటారా? ఇటు బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, ఇటు బీజేపీ నేతలు కానివ్వండి, ఎవరు ఎక్కడ తగ్గుతారు? ఎవరు ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శిస్తారు? ప్రభుత్వం పాలనలో ఖచ్చితంగా ఎలాంటి పథకాలను ముందుకు తీసుకెళ్తారు? మరి అనేక అంశాలను అయితే చర్చించే పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం ఇక అసెంబ్లీ 16 తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశం ఎలా ఉండబోతుందని చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ నాంపల్లి అసెంబ్లీ, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.